నెల్లూరు రూరల్ అల్లిపురం గ్రామ మాజీ ఉపసర్పంచ్ పోలూరు సుబ్బయ్య ఆధ్వర్యంలో వైసీపీ ప్రభుత్వంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో స్వచ్ఛమైన ఆవు నెయ్యికి బదులు నాసిరకం నెయ్యి వాడడమే కాకుండా అందులో జంతువులకు సంబంధించిన కొవ్వు అవశేషాలు ఉండడాన్ని నిరసిస్తూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డిల దిష్టిబొమ్మలను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాద పవిత్రతను కాపాడాలని, లేకపోతే హిందువుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేశారు. ఈ చర్యలకు కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా వారు కోరారు. హిందూ సోదరులారా, ఈరోజు హిందూ జాతిని అవమానించే విధంగా కలియుగ వైకుంఠ శ్రీనివాసుడికి అపచారం, మహా అపచారం జరిగింది. ఈ అపచారానికి కారకులైనటువంటి వాళ్ళని గత 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రి అయితేనేమి, అన్ని మతస్థులైనటువంటి వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి లాంటి వాళ్ళని ఆ మహా పవిత్రమైన క్షేత్రాన్ని, తిరుమల క్షేత్రాన్ని అపవిత్రం చేశారు. వాళ్ళు చేసే అపవిత్రానికి ఈరోజు హిందూ జాతి మొత్తం కుమిలిపోతూ ఉంది, మహా బాధ రగిలిపోతూ ఉంది. ఈ పాపం ఎవరిది ఈ పాపం? భగవంతుడికి అపచారం జరిగితే మనం తట్టుకోగలమా? అంతలా భగవంతుడికే అంత మహా అపచారం చేశారంటే వాళ్ళని ఏం చేయాలా, ఎలా క్షమించాలా అర్థం చేసుకోండి. గ్రామ స్థాయి నుంచి పార్లమెంట్ వరకు ప్రతి గ్రామంలో తీర్మానించాలా. ఈ విషయంలో ఉన్న ప్రతి పాత్రధారికి, ప్రతి సూత్రధారికి దేశ బహిష్కరణ చేసే విధంగా తీర్మానించాలా. శ్రీ వెంకటేశ్వర స్వామికి జరిగింది అపచారం. లడ్డూ వితరణ కార్యక్రమాలు చేసే దగ్గర పవిత్రమైన ఆవు నెయ్యి వాడాల్సిన దగ్గర, పంచ ద్రవ్యాలు వాడాల్సిన దగ్గర పంది కొవ్వు, ఎద్దు మాంసము, చేప నూనె వాడి ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర భక్తులకి, అలానే హిందూ మతాన్ని ఆరాధించే వాడికి ఈ లడ్డూ ప్రసాదం పంపిణీ చేయటం వల్ల అవమానం జరిగింది. అలాగే గత ప్రభుత్వం 5 ఏళ్ళు 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. వాళ్ళ టైంలో టీటీడీ బోర్డు చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి, ఈవోగా ధర్మారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళు నలుగురు కలిసి నెయ్యిని కాంట్రాక్ట్ను తమిళనాడుకి చెందిన ఏఆర్ ఫుడ్స్ డైరీ డెవలప్మెంట్ వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు కేవలం 320 రూపాయలకి సప్లై చేస్తారు. ఈరోజు స్వచ్ఛమైన నెయ్యిని కొనాలంటే 1000 రూపాయలండి. 350 రూపాయలు 20 రూపాయలకి ఎలా సప్లై చేస్తున్నారని ఆలోచించకుండా తక్కువ రేటుకి వస్తుందని నాసిరకమైన నెయ్యిని తయారు చేయించి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా తిరుమలలో లడ్డు ప్రసాదాల్లో కలిపి వాటిని భక్తులు పంచడం అయినది. ఇది ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు 2024 జూన్ 12వ తారీఖున సీఎం అయిన తరువాత తిరుమలలో ఈ విధంగా ప్రసాదంలో తప్పు జరుగుతుంది, అలానే అన్నదాన సత్రం ప్రతి ఒక్క దాంట్లో తప్పు జరుగుతుందని వారు వెలికితీసి జూలై 16వ తారీఖున యువగా శ్రీ శ్యామలారావు గారిని నియమించి, శ్యామలారావు గారు ఐఏఎస్ని నియమించి తిరుమలలో టీటీడీలో ప్రక్షాళన చేయడానికి శ్యామలారావు గారిని నియమించారు. వారు అలానే జూలై 17వ తారీఖున శాంపిల్స్ తీసి గుజరాత్లోని ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి పంపించారు. వారు ఈ మధ్య 1 వారం క్రితం వారి రిపోర్ట్లు పంపించారు. దాంట్లో వాడుతున్న పదార్థాలు ఏమనగా ఎద్దు కొవ్వు, పంది మాంసము, అలాగే చేప నూనె, సోయా బీన్స్కి సంబంధించిన వివిధ పదార్థాలను కలిపి అతి తక్కువ రేటుకి 320 రూపాయలకి ఎవరండి నెయ్యి ఇస్తారు? స్వచ్ఛమైన నెయ్యి శ్రీ వైకుంఠం కలియుగ వెంకటేశ్వర స్వామికి సమర్పించే ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి ఒక్కరికి వారికి సమర్పించే ధూప నైవేద్యాల కాడి నుంచి ప్రతి ఒక్క అన్నదాన సత్రాలు అయితే ప్రతి ఒక్కటి A to Z అన్నింటిలో కల్తీ జరిగింది, అవినీతి జరిగింది. దీని ముఖ్య కారణం వచ్చి వైవి సుబ్బారెడ్డి గారు, వారు జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ అయ్యారు. అలానే భూమన కరుణాకర్ రెడ్డి, ఇతను అంత ఇది లేదు. అన్ని మతస్థులను అసలు టీటీడీ ఆగమ శాస్త్రం ప్రకారము టీటీడీలో అన్ని మతస్థులకు చోటు లేదు. శ్రీ రమణ దీక్షితులు గారు మాజీ ఆయన స్వామివారికి నిరంతరం ప్రధాన అర్చకులుగా ఉండేవారు. వారు ప్రతిదీ చెప్తా ఉండే 2019 నుంచి 2024 మధ్యలో స్వామివారికి జరగాల్సిన ఏమీ జరగట్లేదు. సుప్రభాత సేవ కాడి నుంచి ప్రసాదాల దగ్గర నుంచి ప్రతిదీ స్వామికి చేయవలసిన ప్రతి పూజలోనూ అన్యాయం జరుగుతున్నారు వారు చెప్తూనే ఉన్నారు. కానీ ఈ వైఖరిని జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకునేది లేదు. వాడి సొంత నిర్ణయాలు, సొంత ఇదితో వాళ్ళ సంబంధించిన నలుగురికి లాభాపేక్ష చేర్చడానికే కొన్ని వేల కోట్లు దోచుకున్నారు. టీటీడీని భ్రష్టు పట్టించారు, హిందూ మతాన్ని భ్రష్టు పట్టించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకి అపచారం జరిగే విధంగా ఈ లడ్డూ వితరణలో అయితే ప్రతి ఒక్క దాంట్లో అపచారం చేస్తున్నారు. వీళ్ళని కఠినంగా శిక్షించడానికి